ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఉప్పల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా మరి సవితి తల్లి ప్రేమకు గురైంది తప్ప ఈ ప్రాంతాన్ని పట్టించుకునే నాయకులే లేరు అసలు. అందుకని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గతంలో నన్ను పార్లమెంట్ కు పంపించారు, మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయింది. అందుకని ఈ ప్రాంత ప్రజల మీద, ఉప్పల్ నియోజకవర్గ ప్రజల మీద రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ప్రేమ అభిమానం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎవరన్నా మామూలు ఒక కార్పొరేటర్, ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిలర్ అయితే పొద్దు నుంచి పట్టించుకునే పరిస్థితి ఉండదు. రేవంత్ అన్న ఈ ప్రాంతం నుంచి ఎంపీ అయిండు కాబట్టి ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసు. వీళ్ళు మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు 100 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్న వేరే పార్టీ నాయకులు ఉన్నారు, ఈ చెరువులను కబ్జా చేసిరు తప్ప ఉప్పల్ నియోజకవర్గానికి వాళ్ళు చేసింది ఏం లేదు. మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక గతంలో ఇక్కడ విజిట్ చేసిండు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న చెరువులను మొత్తం అభివృద్ధి చేయాలని 100 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి ఈ రోజు ఉప్పల్ నల్ల చెరువుకి 20 కోట్లు, రామంతపూర్ పెద్ద చెరువుకు 17 కోట్లు, చెంటి చెరువుకు దాదాపు 30 కోట్లు, మరి కాప్రా చెరువుకు 35 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో ఏదైతే చెర్లపల్లి చెరువు ఉందో దాన్ని, మరి నాచారం ఎర్రకుంట చెరువు, రామంతపూర్ చిన్న చెరువును కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు 100 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది ఉప్పల్ నియోజకవర్గం. మళ్ళీ ఈ రోజు మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ రోజు అన్ని చెరువుల అభివృద్ధి జరుగుతున్నాయి. ఈ రోజు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు చెరువులలో కబ్జాలు చేసిరో వాళ్ళ గుండెలలో రైళ్లు పడిగేరుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు చెరువులను రక్షిస్తున్నారు, అమ్ముకునే అవకాశం లేదని. అంటే ఇట్లా వాళ్ళు కబ్జాలు చేయనికే ఈ 10 సంవత్సరాలు సరిపోయింది. వాళ్ళు అభివృద్ధి చేయలే, సంక్షేమం చేయలే. అందుకనే రేవంత్ రెడ్డి గారికి మంచి క్లారిటీ ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో చెరువులే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమే గాని, ప్రజలకి మంచినీరు గాని, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలతో పాటు విద్య పైన ప్రత్యేకంగా శ్రద్ధ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్పోర్ట్స్ హబ్, ఇట్లా అన్ని అభివృద్ధి విషయంలో పూర్తి క్లారిటీ, మాకేం చేయాలి, ఎప్పుడెక్కడ ఏం చేయాలని మాకు పూర్తిగా తెలుసు.